కాసేపట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ ముగ్గురు సభ్యులు అద్దంకి దయాకర్, విజయశాంతి, అదేవిధంగా శంకర్ నాయక్ తో పాటు సిపిఐ నేత అండ్ బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ అయితే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ రోజుతో నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. ఇక రేపు నామినేషన్ కి సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. ఈ నెల 13వ తారీఖు నామినేషన్లు ఎవరైనా ఉపసంహరణ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఈ నెల 20 తారీఖున అసెంబ్లీ వేదికగా కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ నామినేషన్ లో పాల్గొనడానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా ఇటు అసెంబ్లీకి చేరుకున్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా అటు దాసోజు శ్రవణ్ తో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా చేరుకున్నారు. అండ్ సిపిఐ నేత కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద ఎత్తున హడావుడి వాతావరణం కూడా మనకి కనిపిస్తుంది. నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. మరి కాసేపట్లో నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారంటే అటు కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ప్రకటించబడ్డ ప్రొఫెసర్ దాసోజు శ్రీనివాస్ అండ్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా మరి కాసేపట్లో మరొక 5-10 నిమిషాల్లో కూడా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా దాసోజు శ్రవణ్ ఏదైతే నామినేషన్ ఉందో దాఖలు చేస్తారో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అండ్ విజయశాంతి కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే అద్దంకి దయాకర్తో పాటు ఇతర నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా విజయశాంతి చేరుకోలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో బిగ్ టీవీ స్క్రీన్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హాల్లోకి కూడా వెళ్తున్నారు. మరి కాసేపట్లో నామినేషన్లు కూడా దాఖలు చేస్తారు. పూర్తిగా ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేసి వాళ్ళకి సంబంధించి అన్ని బ్యాంకు డీటెయిల్స్ నుంచి వ్యక్తిగత వివరాల నుండి అండ్ పూర్తిగా వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒక అఫిడవిట్ ని కూడా తయారు చేస్తారు. అఫిడవిట్ లో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కేంద్రంలో కూడా అక్కడ ఇక ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. అద్దంకి దయాకర్ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రకటించబడ్డ అభ్యర్థి. ప్రధానంగా అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు అండ్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2 సార్లు తనకి 2023లో తుంగతుర్తి నుంచి 2024లో ఇటు 2024లో వరంగల్ నుంచి సీట్ వచ్చినప్పటికీ కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఒక్క మాట ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా బహుమతిగా నేను చూస్తున్నా. ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? ఇప్పుడు వేస్తున్నా ముఖ్యమంత్రి గారు. సో ఇదే పరిస్థితి. అద్దంకి దయాకర్ కానివ్వండి ఇతర నేతలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి తమకు సముచిత న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉండడంతో పాటు 2-3 సార్లు తనకి అవకాశం ఎమ్మెల్యే అవకాశం అటు తుంగతుర్తి నుంచి కానివ్వండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. పార్టీ నాకు అవకాశం ఇచ్చిన ఈ బహుమతి లాంటి దాన్ని నేను ప్రజల కోసం మళ్ళీ తెలంగాణ కోసం నా జీవితాన్ని పునరంకితం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వేస్తారు ముఖ్యమంత్రి గారు వెయిట్ చేస్తుండ్రు. మళ్ళీ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో మరొక 5-10 నిమిషాల్లో కూడా నామినేషన్స్ దాఖలు చేయబోతున్నారు. సో మొత్తానికైతే ముగ్గురు అభ్యర్థుల్లో 2 అభ్యర్థులు అద్దంకి దయాకర్తో పాటు శంకర్ నాయక్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.